విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు, గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున 5 కోట్ల మంది జనాభా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇందులో ముఖ్యంగా ఈ 11,440 కోట్ల రూపాయలు, సుమారు 10,300 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద, అలాగే 1,140 కోట్ల రూపాయలు 7% అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఈ యొక్క సమస్య జటిలంగా ఉంది, ఏమవుతుందో తెలియదు. ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం. ప్లాంట్ ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే, మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది. ఆ యొక్క రిక్వెస్ట్ ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా తీసుకుంది.